సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఎన్నికల ఫలితాల తర్వాత రోజా గారు వైసీపీ ఓటమి పైన ఒక ట్వీట్ చేశారు సార్. అంటే మంచి చేసి ఓడిపోతే ఎందుకు భయపడ్డాం, తలెత్తుకొని తిరుగుదాం, చెడు చేసి ఓడిపోతే బాధపడాలి కదా అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు ఈ విధంగా. ఇప్పుడు దీనిపైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు సార్. నువ్వు మా ప్రజలే అమాయకులమ్మా, నువ్వు మంచి చేసినా ఓడించారు, వాళ్ళే ఇది, నువ్వు మాత్రం మంచి చేసావు, ఆ రేంజ్లో ట్రోల్స్ అయితే నడుస్తుంది సార్. ఒకటి, ఆవిడ ట్వీట్ చేయటం కన్నా కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుంటే దాని ఎఫెక్ట్ బాగుండేది. ఓకే. అంటే ట్వీట్ చేయటం వలన ఏంటంటే ఎక్కడో ఉండి ఏదో ఒక మాట అనేస్తుంది అనేది వస్తుంది. నిజానికి ఆవిడే అన్నట్టుగా మంచి చేసి ఓడిపోయాం, తలెత్తుకు తిరుగుదాం. మరి తలెత్తుకుని మీడియా ముందుకో జనం ముందుకో వచ్చి మాట్లాడాలి కదా. చాలామంది అంటే ఆ టైంలో కొంచెం ఒక రకంగా యాక్టివ్ అపోజిషన్ అనే రోల్ని చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేశాడు. ఆ యాక్టివ్ అపోజిషన్ అనేటువంటి లక్షణాలని చంద్రబాబు గారు డిజైన్ చేసిన దానికి మూడింతలు పెంచి అభినయించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో కొడాలి నాని, రోజా, పేరిని నాని పర్వాలేదు, మాట్లాడాడు ఓటమి తర్వాత మీడియా ముందుకు వచ్చి. కానీ పేరిని నాని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశాడు తప్ప చంద్రబాబు మీద ఆ రేంజ్లో వెళ్ళలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి కంపార్ట్మెంటల్ పద్ధతిలో ఎవరి మీదకి ఎవరిని పంపాలి అన్న ధోరణిలో కొన్ని కంపార్ట్మెంటల్గా విడగొట్టి వాళ్ళు ఆ టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు అన్నట్టుగా ఒక డిజైన్ చేశాడు. ఆ డిజైన్లో భాగంగా పవన్ కళ్యాణ్ అనే డిపార్ట్మెంటు పేరిని నానికి వెళ్ళటం వల్ల అక్కడి వరకే పరిమితం అయ్యాడు. చంద్రబాబును తిట్టిన టైంలో ఆ రేంజ్లో వెళ్ళలేదు. ఆ దాడికి ఆయన కొడాలి నానిని వాడాడు, లేదు వల్లభనేని వంశీని వాడాడు. ఎంత కీన్గా జరిగిందంటే అది ఏ కులం వారిని ఆ కులం వారితో తిట్టించుట అనే డిజైనింగ్ లాగా అనిపించింది. అనిపించడం కాదు, కొంత స్కీమ్ ఉంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ వ్యవహారాల్లో పేరిని నాని ఇన్వాల్వ్ అయ్యేవాడు. పైగా మావాడు అని మాట్లాడేవాడు ఆయన. మావాడికి బుర్ర లేదు, మావాడు ఇలాగే మాట్లాడతాడు, మావాడు అసలు గెలిస్తే కదా, ఇలా మాట్లాడేవాడు. కొడాలి నాని తనదైన ధోరణిలో రెచ్చిపోయి మాట్లాడేవాడు. అలాగే అనిల్ యాదవ్ది ఒక తరహా ధోరణి. వీళ్ళందరూ చాలా రెచ్చిపోయి మాట్లాడిన వాళ్ళు. యాక్టివ్ అపోజిషన్ అనే దానికి 4 ఇంతలు ఓవర్ యాక్షన్ చేసినటువంటి బ్యాచ్ ఒకటి ఉంది అక్కడ. అందులో ఈవిడ పేరు ఉంది, రోజా గారు కూడా ఉన్నారు ఆ జాబితాలో. అందుకని ఆవిడ కొంచెం ఓపెన్ అప్ అయి బహిరంగంగా మాట్లాడి ఉంటే నిజంగానే ఆవిడ అన్నట్టు మంచి చేస్తే ఎందుకు తలదించుకోవాలి, ఓడిపోతే మాత్రం తలెత్తుకునే తిరగచ్చు కదా. సో తమ వైపు నుంచి తప్పు లేదు అనుకున్నప్పుడు బలంగా మాట్లాడవచ్చు కదా మీడియా ముందుకు వచ్చి. ఎందుకు ఈ ట్వీట్ల యుద్ధం, ఎందుకు స్ట్రైట్గా వీధిలోకి వచ్చి పోరాటానికి సిద్ధమైతే అమీ తేల్చుకోవడానికి రావాలి కదా. జగన్ గారు కూడా కోరుకుంటున్నాడు అందరూ మాట్లాడితే బాగుంటుంది. తనే మాట్లాడాడు 2 సార్లు. మధ్యలో విజయసాయిరెడ్డి ఒకసారి మాట్లాడాడు. విజయసాయిరెడ్డి కంటే కొంచెం ముందు పేరిని నాని మాట్లాడాడు. అది కూడా కేవలం దాడుల వరకు కన్ఫైన్ అయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం జరగడానికి ముందు వరకు జరిగిన దాడుల గురించి మాత్రమే మాట్లాడటానికి కన్ఫైన్ అయ్యారు. ఇప్పుడు ఈ ఓటమి గురించి తను ఏమనుకుంటోంది మాట్లాడాల్సిన అవసరం రోజాకు ఉంది. ఎందుకంటే డెఫినెట్గా గెలిచేస్తున్నాను నేను నగరిలో అంది ఆవిడ. రాబోయేది జగన్ ప్రభుత్వం అంది, తను మంత్రి అయిపోతానంది, ఇలా రకరకాల కామెంట్స్ చేసింది ఆవిడ. అవన్నీ ఆ టైంలో ఉండేటువంటి ఒక అత్యుత్సాహంతో మాట్లాడి ఉండొచ్చు. కానీ లాజికల్గా తను ఎలా ఫీల్ అవుతోంది తన ఓటమిని, అలాగే వైసీపీ ఓటమిని ఎలా ఫీల్ అవుతోంది, ఆవిడకు ఉన్నటువంటి అబ్జర్వేషన్ ఏంటి, ఎందువలన జరిగిందని అనుకుంటోంది ఆవిడ. రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఓటమి వెనకాల ఈ కారణం ఉంది, ఆ కారణం ఉందని చాలామంది విశ్లేషణలు చేశారు. అందులో ప్రధానంగా కనిపించినవి 2.
ఒకటి, జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ప్రజలకు కనిపించలేదు అనేది. ప్రజలకే కాదు, ప్రజాప్రతినిధులకు కూడా కనిపించలేదు, ఆయన యాక్సెస్ ఇవ్వలేదు అనేది. అది ప్రధానమైనటువంటి విమర్శ. దానికి కొంత ఛాన్స్ ఉంది. అలాగే ప్రజల డబ్బులు ప్రజల అకౌంట్లలో వేయటం అనేది, అదేదో తన ఇంట్లో డబ్బులు ఇచ్చినట్టుగా ఆయన మాట్లాడటం, ఓన్ చేసుకుని దాన్ని తన ఖాతాలో వేసుకోవటాన్ని చాలామంది జీర్ణం చేసుకోలేదు. దాన్ని బ్యాలెన్స్ చేయడం దగ్గర ఆయన కొంత తడబాటుకు గురయ్యాడు. ఎన్నికల్లో మాట్లాడాడు ఆయన, ఎన్నికల తర్వాత కూడా అదే టెక్స్ట్ మాట్లాడుతున్నాడు ఆయన. స్క్రిప్ట్ మర్చిపోలేదు ఆయన. ఎన్నికల సభల్లో మాట్లాడి ఈ అక్క చెల్లెమ్మలు నేను ఇన్నిసార్లు బటన్ నొక్కాను ఎలా మర్చిపోయారు, ఈ 2,80,00,000 ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి అది మారాలి. అది మారి జనం ముందు రియల్గా తను కన్ఫెస్ అయ్యి, నా వలన ఈ తప్పులు జరిగాయి, ఆ తప్పులు పునరావృతం కావు, సారీ అని చెప్పి అప్పుడు రంగంలోకి దిగాలి ఆయన. దిగుంటే బాగుండేది. ఇప్పుడు రోజా గారికి కూడా అవకాశం ఉంది. మనం చేసి ఓడిపోయాం అనే లెవెల్కి వెళ్ళిందంటే ఆవిడ కొన్ని తప్పుల్ని ఇలా జరిగినాయి అని ఆవిడ పర్సెప్షన్లో ఆవిడ జడ్జి చేసుకుని, ఈ కారణాల వలన ఓడిపోయావని నేను అనుకుంటున్నాను, అందుకు మమ్మల్ని మన్నించండి, మీరు ఎలా చెప్తే అలా వింటాం, ప్రజలే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు అనే మాట చెప్పి జెంటిల్గా, హంబుల్గా జనంలోకి వెళ్ళి మాట్లాడుంటే దాని రిజల్ట్ వేరుగా ఉండేది. అలా కాకుండా ఈ ట్వీట్ల ద్వారా నా అభిప్రాయం చెప్తున్నాను అన్నట్టుగా వ్యవహరిస్తే అది జనాలు ప్రాపర్గా రిసీవ్ చేసుకోకపోవచ్చు. ఇదేదో కంటి తుడుపు చర్యగాను, తనని తాను కాపాడుకోవడానికి పన్నిన వ్యూహంగాను మాత్రమే చూస్తారు. అందుకని ఆవిడ కొంచెం ఓపెన్ అప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది జనాలకి. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. మనం మంచి ఓడిపోయి మనకేంటి భయం అన్నప్పుడు ఆ భయం లేనట్టుగా రోడ్డు మీదకి వస్తే నిజం అనుకుంటారు. అది నాకు భయం లేదని ట్వీట్ చేసి రహస్యంగా ఉంటే ఎలా కుదురుతుంది? ఆవిడే కాదు, కొడాలి నాని, వీళ్ళందరూ కూడా ఓపెన్ అప్ అవ్వాలి. ఇక ఓపెన్ అప్ అయిపోతే వాట్ ఈజ్ వాట్ అనేది జనాలకు అర్థమవుతుంది. ఆ ప్రయత్నం చేయకుండా ఆవిడ ట్వీట్ల యుద్ధం చేయటం మాత్రం డెఫినెట్గా అసమంజసం. ఓకే సార్, అంటే ఈ రోజా గారి ట్వీట్ ఇండైరెక్ట్గా ప్రజల్ని ఉద్దేశించి, అంటే ప్రజలే తప్పు చేశారన్నట్టుగా ఉంది అని కూడా ఒక వాదన వినిపిస్తుంది. అంటే మంచి చేసి ఓడిపోయామంటే ప్రజలేమి ఇది కాదు కదా, మంచి చేస్తే ఓడిపించడానికి. అంటే ప్రజలు వాళ్ళ ధోరణిలో వాళ్ళు గాయపడ్డారు, మంచి చేశామనే ఫీలింగ్తో వీళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో కూడా అదే ఉంది. ఇంత చేశాం మేము, 2,80,00,000 ఏదో చెప్తున్నాడు లెక్క ఆయన. దాదాపు 3,000 కోట్లు ఏదో లెక్క చెప్తున్నాడు, 2.8 అని. ఇన్ని కోట్లు వాళ్ళ అకౌంట్లో వేస్తే ఆ ఆప్యాయత ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నాడు కదా ఆయన. ఈయన డబ్బులు కాదు కదా అవి, ప్రజల డబ్బులు ప్రజలకు ఇచ్చి ప్రజలు తనకు ఓట్లు వేయలేదని వాళ్ళ మీద అలిగితే అలాగా. సో వారు మాట్లాడిన స్టేట్మెంట్నే ఇంకో తరహాలో ఈవిడ మాట్లాడింది. ఆయన ఒక బ్రాడర్ సెన్స్లో మాట్లాడాడు, ఈవిడ వేరే సెన్స్లోకి తీసుకెళ్ళి మంచి చేసి ఓడిపోయాం అంది, జనరలైజ్ చేసి. ఆయన కొంచెం స్పెసిఫిక్గా వెళ్ళాడు. తేడా ఏం లేదు. వాళ్ళ ఆ ఆర్గ్యుమెంట్ మానేయాలి. మానేసి హంబుల్గా కన్ఫెస్ అయ్యి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి తప్పు ఒప్పుకుని మన్నింపు వేడుకోవడం తప్పేం కాదు. రెండోది, ఇప్పుడు 11కు పడిపోయారు కాబట్టి వీళ్ళకి జీవితంలో గెలవరు అనడానికి కూడా లేదు. గతంలో 7 స్థానాలకు పడిపోయినటువంటి డిఎంకే గెలిచిన చరిత్ర ఉంది. 4 స్థానాలకు పడిపోయినటువంటి ఏఐడిఎంకే గెలిచిన పరిస్థితి ఉంది. ఈ ఉదాహరణలు ఉన్నాయి మన దగ్గర. అందుకని ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగచ్చు. అందుకని దానికి ప్రిపేర్డ్గా ఉండటమే చేయాలి వీళ్ళు.